ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాము. ఈ రోజు మనమైతే ఏం చేయబోతున్నాం మమ్మీ చెప్పు? కీర పచ్చడి చేద్దామని. వావ్ వావ్, వెరైటీగా ఫస్ట్ టైం నేను బాగుంటది. కూల్ పచ్చడి కూడా అనొచ్చు. కీరా పచ్చడి, కీరా రోటి పచ్చడి. ఇప్పుడు ఏం చేసుకుందాము? వాటి పొట్టు తీద్దాం. పొట్టు తీసి పొట్టు తీసి నాకైతే చూపిస్తాను. సరే ఇప్పుడే చూపిస్తాను. చూడండి. ఇప్పుడు మనమైతే కీరాలను అయితే పొట్టు అయితే తీసుకుందాము. చూడండి, మమ్మీ కొంచెం తీసింది, ఇప్పుడు నేను తీస్తున్నాను. కట్ చేస్తా అయితే. వద్దు మమ్మీ ప్లీజ్, వద్దు, నేను తీస్తా ఈరోజు ఒక్కరోజు. నువ్వు తీస్తూనే ఉంటావు కదా ఇప్పుడు. వీటికి కారం ఎండుమిర్చి అయితే 10 తీసుకున్నాను. వీటిని లైట్కి అయితే వేపాలి. వేపేద్దాం. ఇక్కడైతే చూసుకోవచ్చు, మా మమ్మీ అయితే ఇలా ముక్కలు ముక్కలు అయితే కట్ చేస్తుంది. మనం రౌండ్ షేప్లో కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా మా మమ్మీ అయితే ఇలా పీసెస్గా అయితే కట్ చేస్తుంది. మీరైతే చూసుకోవచ్చు. ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి చేద్దాం. ఇప్పుడు మేమైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందాక చెప్పాం కదా ఎండుమిర్చి అయితే, దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అయితే వేస్తున్నాము. లైట్గా వేద్దాము. ఎంతమందికి కీరా అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కీరా తింటమే కదా, చట్నీ చేసినా బాగుంది. ఇది వేపాక అయితే చూపిస్తాను. దాని తర్వాత అయితే మనమైతే కీరా అయితే వేపుకోవాలి. దానిలోనే వేపుకోవాలి మమ్మీ కీరా. అయిపోయింది, ఎగిరి తీసేద్దాం. అది రోట్లో మనమైతే ఆ ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, జీలకర్ర ఇంకా ఆయిల్తోని ఎండుమిర్చి. ఇప్పుడు మనం రోట్లో అయితే వేసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు కీరా వేపుదాం. కీరా వేపు కూడా దీంట్లోనే వేసుకోవాలా, దాని తర్వాత దంచుకోవాలా. ఈలోగా చల్లారుతుంటాయి. మనం ఆ నూనెలోనే ఇందాక కట్ చేసుకున్న కీరా ముక్కల్ని అయితే వేసుకుంటున్నాము. వెరైటీగా ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇదైతే చాలా చలువ పచ్చడి. చూసుకోవచ్చు, కీర అయితే మగ్గింది. ఇప్పుడు ఎండుమిర్చి అయితే దంచుదాం. దీంట్లో వేద్దాం. కట్ చేస్తున్నా. కొంచెం చింతపండు దీని కూడా లైట్గా మగ్గనిద్దాం. కొంచెం నూనె వేస్తాం. ఇలా అయితే దంచుకోవాలి. దీంట్లోనే మనం మగ్గించుకున్న టమాటా వేస్తున్నాం. పొట్టు కోసిన 3 ఎల్లిపాయ రెమ్మలు. కొంచెం సాల్ట్ వేస్తాం.
ఉల్లిపాయ అయితే వేస్తున్నాం. ఇట్లా సన్నగా కట్ చేసి దీంట్లో ఇప్పుడు తొక్కాలి కచ్చాపచ్చాగా. ఏం కదేసే బాగానే ఎండాకాలం మంచిది చలవే. కీర పచ్చడి వాసన మాత్రం టమాటా పచ్చడి వాసనలాగా వస్తుంది. బాగుంది వాసన అయితే. ఇప్పుడైతే తీసేద్దాం. చాలు మరిగింది. తాలింపు వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయట్లేదు. బాగుంది, ఇట్లే బాగుంది. సింపుల్గా 5 నిమిషాల్లో కీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది.